విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. 7579777722 చూసారా ఎంత ఫ్యాన్సీ నెంబర్లో వాడుతున్నాడు వాడు. ఈ లైవ్ లో నేను అఘోరీ గాడికి ఫోన్ చేస్తా, ఒకసారి చూడండి వాడి ఫోన్ రింగ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది చూద్దాము. ఫోన్ ఎత్తురా దొంగోడా అఘోరీగా. శ్రీనివాస్ సార్ లైవ్ లో ఉన్నాను సార్. వర్షిని సేఫ్, ఎందుకంటే ఆ బాధితురాలు మొదటి భార్య రాధిక గారికి కూడా ఈ వీడియో పోలీసు వారు కనుక చూస్తే నోట్ చేసుకోండి సార్, నెంబర్ ట్రేస్ చేసుకోండి. అఘోరీ గాడి బతుకు బస్టాండ్ అయిపోయింది. మ్యాక్సిమం ఈరోజు నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా అరెస్ట్ చేసేస్తారు. చాలా మందికి తెలియదు వాడి దగ్గర ఎన్ని నెంబర్లు ఉన్నాయని. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. అఘోరీ గాడి బతుకు బస్టాండ్ అయిపోయింది. మ్యాక్సిమం ఈరోజు నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా అరెస్ట్ చేసేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ సైబరాబాద్ మోకిలా పోలీసులు మంచిర్యాల వాడి స్వగ్రామం ఏదైతే ఉందో, నెన్నెల్లి గ్రామం ఏదో ఉంది కదా మంచిర్యాల, ఆల్రెడీ పొద్దున్నే వెళ్ళిపోయి వాడి నెంబర్లు ట్రేస్ చేస్తున్నారు. వాడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. చాలామందికి తెలియదు వాడి దగ్గర ఎన్ని నెంబర్లు ఉన్నాయని. అందరి దగ్గర ఒక నెంబరే ఉందని అనుకుంటారు, కానీ మిగతా నెంబర్లు నేను చెప్తా. అఘోరీ గాడికి ఎన్ని నెంబర్లు ఉన్నాయో నేను చెప్తాను, ఒకసారి చూడండి. 88501488 ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉంది, ప్రతి మీడియా ఛానల్ వారి దగ్గర కూడా ఉంది. 7096888866 ఇది ఒక నెంబరు. 9993999482 7579777722 చూసారా ఎంత ఫ్యాన్సీ నెంబర్లో వాడుతున్నాడు వాడు. నాకు కూడా లేదండి, నాదేదో డబ్బా నెంబర్ వాడుతున్నాను నేను. వాడు అంత ఫ్యాన్సీ నెంబర్లో మళ్ళీ ఒకసారి చెప్తా. 88501488 7096888866 9993999482 7579777722 ఈ 4 నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లే. ఈ 4 నెంబర్లు మీరందరూ నోట్ చేసుకోండి, పోలీసు వారికి కూడా అందజేయండి. ఈ వీడియో పోలీసు వారు కనుక చూస్తే నోట్ చేసుకోండి సార్, నెంబర్లు ట్రేస్ చేసుకోండి. నాకు అందినటువంటి సమాచారం మేరకు మ్యాక్సిమం ఈ నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా ఈ దొంగ అఘోరీ శ్రీనివాస్ గారిని పోలీసు వారు అరెస్ట్ చేసేస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ భార్య కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. వర్షిని మీద ఇప్పటికే వర్షిని ట్రాప్ చేసి ఎత్తుకెళ్ళాడని చెప్పి తల్లిదండ్రులు ఆల్రెడీ మంగళగిరి పోలీస్ స్టేషన్లో గతంలోనే ఫిర్యాదు చేశారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, దేవుడి పేరుతో వీడు మోసాలు చేస్తున్నాడు అని చెప్పి, అమ్మాయిలను లోపరుచుకొని వీడు చీటింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నేను కూడా ఒక జర్నలిస్ట్గా కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా వీడి బాధితులు ఒక్కొక్కళ్ళు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరోపక్క శివరుద్ర స్వామి గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. తెలంగాణలో హిందూ మత గురువులు కూడా ధర్నా చేస్తున్నట్టుగా మనకి చూస్తుంది. ఏదైతే గత 10 నెలల కాలం నుంచి వాడు సంపాదించుకున్నటువంటి దొంగదారిలో సంపాదించుకున్నటువంటి అఘోరీ అనే పేరు ఏదైతే ఉందో అది ఈరోజు రేపటితో కొలాప్స్, టోటల్ కొలాప్స్. పెళ్లి చేసుకోవటం ఏంటండి, పెళ్లి చేసుకొని 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకోవటం ఏంటి? వాడు ఆడవేషంలో ఉన్నాడు కదా, సర్జరీ చేయించుకొని వాడు శారీ కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయికి కూడా శారీ కట్టాడు. ఏం పెళ్లి చేసుకుని 2 అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చా అని గతంలో వాడు కూడా డైలాగ్ వేసాడు కదా. ఇప్పుడు ఈ లైవ్లో నేను అఘోరీ గాడికి ఫోన్ చేస్తా, ఒకసారి చూడండి. వాడి ఫోన్ రింగ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది చూద్దాము. ఒక్కసారి ఎంత దారుణంగా తయారయ్యాడు వీడు, ఎంత దారుణంగా తయారయ్యాడు. ఆడవాళ్ళని మోసం చేసుకుంటా మళ్ళీ డబ్బులు ఇచ్చిన ఆడవాళ్ళ మీద వీడు నిందలు వేస్తాడా. రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తురా దొంగోడా అఘోరీగా. శ్రీనివాస్ ఎందుకు ఎత్తుతాడు వీడు ఫోను? వీడు ఫోన్ ఎత్తడు. మరొకసారి చేస్తా. ఎత్తట్లేదు. ఇంకొక నెంబర్కి ట్రై చేస్తా. నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక నెంబర్కి, నా దగ్గర ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి ఇప్పుడు కాల్ చేస్తాను. మిగతా నెంబర్లకు కూడా అన్ని ఫ్యాన్సీ నెంబర్లు చూసారండి. పెద్ద పెద్ద లీడర్స్, పొలిటికల్ లీడర్స్ వాడే ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నాడంటే ఏం చెప్పాలండి ఇంక వీడికి? దొంగ వెధవ అఘోరీ నాగసాధు. స్విచ్ ఆఫ్, ఇది కూడా కట్ అయిపోతుంది.
అఘోరి నాగసాధు అని పడింది. గుజరాత్ స్విచ్ ఆఫ్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏం లేదండి, వర్షిని సేఫ్, ఈ దొంగ అఘోరిగాడు జైల్. వర్షిని పక్కాగా సేఫ్, రాసి పెట్టుకోండి. వర్షిని క్షేమంగా మరలా పోలీసు వారే దగ్గరుండి వర్షిని కుటుంబ సభ్యులకి, వర్షిని తల్లిదండ్రులకి చక్కగా పోలీసు వారు సహృదయంతో ఆ అమ్మాయిని అప్పచెప్పేస్తారు. 100% అప్పచెప్పేస్తారు. వర్షిని సేఫ్. ఎందుకంటే ఆ బాధితురాలు మొదటి భార్య రాధిక గారికి కూడా, రాధిక అడ్వకేట్ గారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా బయటకు వచ్చి వాడు చేసినటువంటి అరాచకాలు భాగవతాలను తెలియజేశారు కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు. మీకు తప్పకుండా అండగా ఉంటాం. వాడేం చేయలేడు, వాడికి ఏం శక్తులు లేవు, వాడికి ఏం చేతబడులు రావు, శుద్ర పూజలు రావు, ఏమి రావు. ఒక పూజ మంత్రం చెప్పరా అంటే ఓం భీం గూగుల్ క్రోమ్ అంటున్నాడు వాడు. వాడేం చేస్తాడు మిమ్మల్ని? వాడేం చేయలేడు. నిజమైనటువంటి హిందూ ధర్మానికి, మత గురువులకు కూడా చెడ్డ పేరు తెస్తున్నాడు. వర్షిని సేఫ్ అయిపోయినట్టే. మరి మొదటి భార్య కూడా, ఆవిడ కూడా ఏం కోరుకోవట్లేదు. ఇట్లాంటి దగులుబాజీ దొంగనా కొడుకులకి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవిడ కూడా పోరాడుతున్నారు. మీడియా వారు కూడా అండగా ఉన్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏం లేదు, ఇంకా అయిపోయినట్టే. వాడిని అరెస్ట్ చేస్తే మహా అయితే మరొక 2 రోజులు బట్టి మనకి న్యూస్ దొరికింది. వాడిని అరెస్ట్ చేస్తే ఒక 2 రోజులు. ఎందుకంటే వాడి భాగవతాలు, వాడిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు కుక్కన కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా. ఆ వీడియోలన్నీ బయటకు చూడాలి, వాడి బాధితులు చూడాలి, వాళ్ళ బాధితులు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి. నాలాంటి వాళ్ళు ఇంకా తెలంగాణలో అఘోరిగాడి భాగవతాల మీద ఫైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు మన కళ్ళతో ఆస్వాదించాలి. ఏంటండి ఎంత నమ్మించాడు దారుణంగా ప్రజల్ని, తెలంగాణ ఆంధ్ర ప్రజలను ఎంత దారుణంగా నమ్మించాడండి. ఎంత దారుణంగా నమ్మించాడు. హిందూ ధర్మం పేరుతో అమ్మాయిలను కాపాడతావా? సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మ రక్షకుడుగా నువ్వు గోరక్షణ ఆపుతావా? గో సంరక్షణే నా ధ్యేయం, అమ్మాయిలను కాపాడటమే నా ధ్యేయం, ఇంకా 10 మంది ఉండరు నా దగ్గర అంటావా? నీ ఎదవ మాటలు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ గాడివి, నీకు తెలియదా? నువ్వు అమ్మాయివా? నువ్వు ట్రాన్స్జెండర్ గాడివి, చక్కగా మారిపోయావు. నీ ఊరిలోనే నీకు సరిగ్గా ఒక విలువ లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్నావురా నువ్వు చేసే లంగా పనులకి. వాళ్ళు ఏం పాపం చేశారా? అమ్మాయిలను, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఆ వర్షిని అపంశోభం తెలియని పిచ్చిది అది, దానికి మెంటల్ పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు, తల్లిదండ్రులే చెప్తున్నారు. ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుందో కూడా చూపిస్తున్నారుగా, సర్టిఫికేట్ చూపిస్తున్నారు కదా. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు చేసేసావు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేసావు? వచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించాలి. ఎందుకంటే ఎలాంటి డ్రగ్స్ ఇచ్చావా, గంజాయి ఇచ్చావా, ఎటువంటి మత్తు పదార్థాలు ఇచ్చావో ఆ అమ్మాయినికి తీసుకొచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు చేపిస్తే కానీ తెలియదు. ఏం చేస్తారా? పెళ్లి చేసుకోవటం. అఘోరీలు పెళ్లి చేసుకుంటారా? లెస్బియన్సా? ఎలా చెప్తున్నావు అమ్మ వర్షిని? నువ్వు నీకు చిలక్క చెప్పినట్టు చక్కగా కూర్చోబెట్టుకొని ఒక అన్నయ్యకి చెప్పినట్టు చెప్పాం. విన్నావా నువ్వు? అఘోరిగాడు రేపు మాపు జైలుకి వెళ్తాడు. నీ పరిస్థితి ఏంటి? మరలా నువ్వు ఎక్కడ ఉంటావు? ఎవడు నిన్ను ఆదరిస్తాడు? చెప్పమ్మా. తల్లిదండ్రులే చివరికి నీకు తల్లిదండ్రులే గతి అవుతారు. ఎందుకంటే నా కూతురు రోడ్డు మీద పడుతుంది, వాడిని అరెస్ట్ చేశారు, మరి తినిందో లేదో ఎక్కడుందో అని చెప్పి మరలా తల్లిదండ్రులే, నీ అన్నయ్య, నీ తల్లిదండ్రులే మరలా నీ దగ్గరికి వస్తారు. అర్థమైందా? నాకు తెలిసి అఘోరిగాడిని అరెస్ట్ చేస్తే నిన్ను ఎవడు కూడా దేకడు, నీ సమస్యను కూడా ఎవడు వినడు, ఏ మీడియా ఛానల్ కూడా వాడు కూడా వేయరు. ఎందుకో తెలుసా? నువ్వు అంత దారుణంగా తల్లిదండ్రుల్ని కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పావు. చూసావా? చాలా దారుణం. నీకు ఎథికల్ లేవు, నీకు మోరల్ వాల్యూస్ లేవు, నీకు సమాజం మీద బాధ్యత లేదు. నువ్వేంటంటే ఒక పిచ్చ మాయలో ఉన్నావు, దొంగనా కొడుకు మాయలో ఉన్నావు. నువ్వు ఒక మగవాడినైనా ప్రేమిస్తే నాలాంటి వాడు అన్నయ్యగా అన్న ప్రేమించావు అంటే మేము కూడా దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం. నువ్వు అటు ఇటుగాని ప్రేమించి అందులో అఘోరిగాడు ఏం చేస్తాడమ్మ వాడు? చెప్పు. వాడికే సరిగ్గా ఇల్లు లేదు, వాడికే రోడ్డు మీద ఇల్లు లేదు, కారులో పడుకుంటాడు వాడు. వాడితో పాటు నువ్వు ఏం జర్నీ చేస్తావు చెప్పు? నీ భవిష్యత్తుని స్పాయిల్ చేసుకున్నావు. నీలాంటి మహిళల్ని, నీలాంటి అమ్మాయిలను చూసి చాలామంది అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి? కాలేజ్ అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి చెప్పు? లెస్బియన్స్ అంటావా? ఎంత దారుణంగా నువ్వు! చిచ్చి. నా దగ్గర ఉంటే మాత్రం అసలు నిన్ను దారుణంగా నీకు 2 తలకాయ మీద కొట్టి ముట్టికాయలు వేసేవాడిని నీకు. సో ఇది ప్రజలారా, ఏం లేదు, అయిపోయింది. అఘోరిగాడి బతుకు అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది వాడిదైతే ఉంది. ఇక్కడ అమ్మాయి పాపం వర్షిని ఉంది, ఆడపిల్ల, ఆ బాధితురాలు అడ్వకేట్, ఆ అమ్మాయి ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పరువు మర్యాదలు ఇవన్నీ ఉంటాయి. రచ్చరచ్చ అయిపోయింది తెలంగాణ, ఆంధ్ర మొత్తం. మీడియా అంతా కోడే కూసేస్తుంది. ఎప్పుడప్పుడు వాడు అప్డేట్, ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు, ఇప్పుడు వాడు అప్డేట్స్ లేవు. పోలీసు వాళ్ళు అయితే ఈ నైట్కి తీసుకొచ్చేస్తారు, 100% నైట్కి తీసుకొచ్చేస్తారండి. మ్యాక్సిమం పోలీసు వారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నాన్సెన్స్గా ఉంది కదా. ఎప్పుడు ఫిబ్రవరిలో కంప్లైంట్ అయింది, మరి పోలీసు వారికి కూడా ప్రెజర్ ఉంటుంది కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఉంటుంది కదా.
ఇప్పుడు ఇద్దరు బాధితులు వచ్చారు, నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. మరో పక్క శివరుద్ర స్వామి గారు కూడా పోరాడుతున్నారు. వీడు జైలుకి అయితే వెళ్తాడండి, రాసి పెట్టుకోండి. జైలుకి వెళ్ళింది కాకుండా ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటనేది మరి ఆలోచన చేస్తే నాకేం అర్థం అవ్వట్ల. వర్షిణి పరిస్థితి ఏంటి మరి? దయచేసి నేను కూడా వర్షిణిని కూడా ఎవరు ఏమనొద్దండి. మనం సామాజిక బాధ్యతతో సహృదయంతో మనం ఆ పిల్లని ఏమనకూడదు. ఎందుకంటే తెలిసి తెలియగా చేస్తుంది, వాడి మాయలో ఉందనేది మనకు అర్థమవుతుంది. అఘోరిగాడి మాయలో ఉన్నది అర్థమవుతుంది. 9,80,000 రూపాయలు ఇచ్చిన మహిళను కూడా బయటకు లాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు రారండి. ఎందుకంటే అందరూ బెగ్గరలుగా ఉండరుగా, ఈ అఘోరిగాళ్ళగా బెగ్గరగా ఉండరుగా. పరువు, మర్యాద, గౌరవం కలిగిన కుటుంబాలు ఉంటాయి కదా. మరి వాళ్ళు మోసపోయినా కూడా బయటకు వచ్చి చెప్పాలని రూల్ ఏం లేదు కదా, రారు. ఎందుకంటే పరువు మర్యాదలు కలిగిన కుటుంబాలు కాబట్టి రారు. సో మనం వాళ్ళని బయటికి లాగాలని, ఇప్పుడు వీడు బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అఘోరిగాడు ఆ 9,80,000 రూపాయలు ఇచ్చిన ఆవిడని బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు, ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్ని ప్రూఫ్స్తో రెడీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. వీడిని అఘోరిగాడిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు ఆ ఫ్యామిలీ కూడా కుదిరితే బయటకు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆవిడే మోసం చేయాల, వీడు డబ్బులు తీసుకొని వీడే ఆవిడని మోసం చేశారు. పూజలు చేస్తానని చెప్పి మోసం చేశాడు అంతే. ఇదేది యోని పూజలు కాదు. నేను మరీ చెప్తున్నా, మన ఫ్యాక్ట్ని చెప్పాలి, వాస్తవాన్ని మన ప్రజలకు చెప్పాలి, వాస్తవాలని మనం అందించాలి. అంతేగాని యోని పూజలు, క్షుద్ర పూజలు ఇవేం కాదండి. సరే, ఇకేముంది ఆడి గురించి చెప్పడానికి? అఘోరిగాడు దొంగ నా కొడుకు గురించి చెప్పడానికి ఏముంది? నేను ఆల్రెడీ నిన్న మాట్లాడా, మొన్న మాట్లాడా, అంతకుముందు మాట్లాడా, ఏమి లేదు. కాకపోతే నా సైడ్ నుంచి కొంత ఫ్యాక్ట్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాడి మీద నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అంతే. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, చెప్పేశాను కదా, ఇంట్రెస్ట్ లేదు. వాడి గురించి మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. కాకపోతే ప్రజలు ఏంటంటే కొంత నేను వాడి గురించి ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాక్ట్, ట్రూత్ అనేది తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నా నుంచి చెప్తున్నాను. ఏం లేదండి, అఘోరిగాడిని ఈ రోజు రేపు పోలీసులు తీసుకొచ్చేస్తారు. వాడి నెంబర్ ప్రజెంట్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. పోలీసు వారు వాడి నెంబర్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. వాడు ఎక్కడెక్కడ ఫోన్పే చేస్తున్నారు, వాడి నెంబర్ అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి వాడు ఏదో ఒక చోట, ఏదో ఒక రాష్ట్రంలో వాడి ఫుడ్కో, టిఫిన్కో, భోజనానికో, వాటర్ బాటిల్కో, కారు డీజిల్ కొట్టించుకోవడానికో ఫోన్పే చేస్తాడు. ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్, గూగుల్ పే ట్రాన్సాక్షన్ పట్టుకొని, ఆ బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడ చేస్తున్నాడు పట్టుకొని, ఆ ఏరియాలో పోలీసు వారు ఓహో ఈ బ్యాంక్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, ఆ బ్యాంక్ వాళ్ళు ఈ టైంలో ఇక్కడ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారనేది చెప్తారు కాబట్టి, పోలీసు వారికి సమాచారం అందిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పోలీసు వారు ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు. వాడి నెంబర్లు 5 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు కూడా ట్రేస్ చేస్తారు. ఎలా అయినా సరే ఈ నైట్కి పట్టుకొచ్చేస్తారు, లేదంటే రేపు మార్నింగ్ అవుతుంది, ఇంకా లేదంటే రేపు ఈవినింగ్ అంతే. పోలీసు వారు అయితే చక్కగా వారు చేయాల్సిన పని చట్ట ప్రకారం ఏవైతే చేయాలో, ఎలా అయితే చేయాలో వాళ్ళు అయితే చేస్తున్నారు. ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళంతా ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సో పోలీసు వారు వెనుదిరిగారు. ఇప్పుడు వాడిని పట్టుకొచ్చే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే నాన్ సెన్స్గా ఉందండి, ప్రజలందరికీ నాన్ సెన్స్గా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా వాడు ఏకవచనంతో మాట్లాడాడు, పోలీసు వారిని ఏకవచనంతో మాట్లాడాడు, ఎవరిని పడితే వాళ్ళు ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఆంధ్రాలో వాడు చేసిన న్యూసెన్స్ రచ్చ అంతా చూసాము. ఏంటండి ఇదంతా? వాడిని ఇమీడియట్గా మూసేయాలి. అసలు ఇంకా చెడ్డ పేరు వస్తుంది, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. సో ఇమీడియట్గా మూసేయాలి. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా ధైర్యంగా బయటకు రావచ్చు, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసు వారు, మీడియా మీకు సపోర్ట్గా ఉంటుంది. దొంగ అఘోరిగాడి ఆడి ఒక వలలో చిక్కుకున్న అమాయకులు ఎవరైనా ఉంటే, అది మగాళ్ళైనా అవ్వచ్చు, ఆడవాళ్ళైనా అవ్వచ్చు, ధైర్యంగా బయటకు వచ్చి చెప్పండి. మీరు తెలియజేస్తేనే ఇంకా పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకొని వాడికి జైలు నుంచి బయటకు రాకుండా కూడా తగిన శిక్ష అయితే న్యాయస్థానం వేస్తారు. మీరు బయటకు రాకుండా ఉంటే మరి తెలియదు వాస్తవాలు, వీడంత మోసగాడు, వీడంత దగాకోరు ఏంటండి. లేకపోతే వాడికి నిజంగా లింగం లేదు, లింగం లేకుండా 2-3 పిల్లల్ని, ఆడపిల్లల్ని వీడు లోపరుచుకున్నాడంటే, వాడు సర్జరీ చేయించుకున్నా కూడా మగవాడి ఫీలింగ్స్ చచ్చిపోలే. వాడు ఇవన్నీ చూస్తుంటే వాడిలో మగవాడి ఫీలింగ్స్ చచ్చిపోలేదండి. లేకపోతే ఏంటండి ఇదంతా? పెళ్లి చేసుకోవటం ఏం మెసేజ్ ఇస్తున్నాడు సొసైటీకి? సో ఇదండి. ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అఘోరి బాధితురాలైన వర్షిణి ఉంది కదా, ఆ వర్షిణి యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు, ఈ పెళ్లి తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. ఆ వర్షిణి అన్నయ్య హర్షకి ఫోన్ చేస్తున్నాను. అమ్మాయి తండ్రికి కూడా, కోటయ్య గారికి కూడా ఫోన్ చేస్తా ఒకసారి.
అమ్మాయి తండ్రి వర్షిని తండ్రి ఉన్న తండ్రికి కూడా ఫోన్ చేస్తాను. తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. పాపం వాళ్ళు జర్నీ చేసి హైదరాబాద్ తెలంగాణ నుంచి విజయవాడ ఇట్లా తిరిగి జర్నీ చేసి అలసిపోయి ఉంటారు పాపం. 10 రోజుల నుంచి వాళ్ళకి నిద్ర అన్నం ఇవన్నీ లేవు కదా. అంటే ఒక ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడండి. జాగ్రత్తగా పెంచినా కూడా ఇలాంటి మృగాళ్ళ చేతిలో బలైపోతున్నారు. ఆడపిల్లని కనటమే కాదండి, వాళ్ళ బరువు బాధ్యతలు జాగ్రత్తలు ఎంత తీసుకున్నా కూడా చూడండి ఎట్లా ఉందో. ప్రతి ఆడపిల్ల కన్నటువంటి ప్రతి తండ్రి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగనా కొడుకులు ఎక్కువ అయిపోయారు సొసైటీలో. మరొకసారి వర్షిని తండ్రికి మరొకసారి వర్షిని నాన్నగారు ఎత్తట్లేదు. ఒకసారి శివరుద్ర స్వామి గారికి ఫోన్ చేద్దాం. వీడిని జైలుకి పంపించాలని పోరాడుతున్నటువంటి బాధితుల పక్షాన నిలబడినటువంటి శివరుద్ర స్వామి గారికి ఒకసారి కాల్ చేస్తున్నాను. శివరుద్ర స్వామి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి పోరాడటం నిజంగా అభినందించాలండి. ఎందుకంటే ఇట్లాంటి దొంగల గురించి ఇలాంటి వారే చెప్పాలి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం మరొకసారి చేస్తా శివరుద్ర స్వామి గారికి మరొకసారి. మళ్ళీ నేను 10 నిమిషాలు చేయాలా సార్? లైవ్ లో ఉన్నాను సార్. అవునా? నేను చేయలేదు, నేను లైవ్ లోనే ఉన్నారా? సరే 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 గురువు గారు. ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే నా నెంబర్ అండి 8919383748. మరొకసారి చెప్తున్నాను, నా నెంబర్ 8919383748 అండి. మీరేమన్నా అభిప్రాయాలు లేకపోతే ఎలా చేయాలి వీడి మీద, ఈ దొంగనాయాల గురించి, ఈ దొంగనా కొడుకుని ఎలాగా పోలీసు వారికి అప్పచెప్పాలన్న దాని మీద ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. నా నెంబర్ మరొకసారి చెప్తున్నాను 8919383748. ఇది నా నెంబరేనండి. వాట్సాప్ కూడా చేయండి, ఒకవేళ నేను కాల్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. ఇది నా వాట్సాప్ నెంబర్, తెలియజేయండి. మీ అభిప్రాయాలను కూడా చదివి చూసి కుదిరితే మరొక వీడియో చేస్తా. మీరు ఏమనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. పోనీ నేనేమన్నా ఈ అఘోరీగాడి ఇష్యూ మీద ఏమన్నా ఎక్కువ ఫోకస్ పెట్టానా, లేకపోతే ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా, ఏదనేది కూడా మీ నుంచి నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అయిపోయింది, ఏం లేదు. అఘోరీగాడిని అరెస్ట్ చేసేస్తారు, అందులో డౌటే లేదు. వర్షిని అయితే సేఫ్, వర్షిని సేఫ్. అఘోరీగాడు అయిపోయినట్టే, వాడి పైన అయిపోయినట్టే. దొంగ అఘోరీగాడు ఇంకా వాడు జీవితంలో అఘోరీ ముసుగులో ఉండడు. ఇంకా పోలీసు వారు అలా శిక్ష వేస్తారు, న్యాయస్థానం అలాంటి శిక్ష వేస్తారు. జీవితంలో అఘోరీ ముసుగు వేయడు. ఇంకా రోడ్డు మీద భిక్షాటం చేసుకున్న కాదండి. ఇప్పుడు రోడ్డు మీద ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఎంతమంది భిక్షాటం చేసుకోవట్లేదండి, చాలా చక్కగా గౌరవంగా వాళ్ళ వృత్తిని. చెప్పండి, వీడికి ఇదేం పోయాం కాలం అండి. అఘోర ముసుగు వేసుకొని వాడికి ఒక మంత్రం రాదు, ఓ పద్యం రాదు, శివపురాణం తెలియదు, బ్రహ్మపురాణం తెలియదు, శివుడు ఏం చెప్తాడో తెలియదు, సనాతన ధర్మం తెలియదు, ఒక శ్లోకం రాదు, మంత్రం రాదు. వీడు అఘోరియా? మీరే డిసైడ్ చేసుకోండి ప్రజలారా. మీరు మొదటి నుంచి వీడిని ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. మొదటి నుంచి వీడి వేషాలు, వీడి ఇంటర్వ్యూస్, వీడి మాటలు చూసిన వారు మీ యొక్క అభిప్రాయాన్ని, మొదటి నుంచి నేను వీడిని వ్యతిరేకిస్తున్నానండి, నాకు ఎప్పుడో తెలిసి వీడి ఫేక్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. సో వీడిని నమ్మి ఇప్పుడు వీడి నిజస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తాను. మరలా చెప్తున్నా, నేను చేసే ప్రతి వీడియోకి మీరు ఏదైతే కామెంట్ పెడుతున్నారో ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేది నేనే. ఆ కామెంట్ని చూసి ఓహో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారా, ప్రజలు ఎలా నిర్ణయించుకుంటున్నారా, ప్రజలు ఎట్లా అభిప్రాయపడుతున్నారని నాకంటూ ఒక అభిప్రాయాన్ని నేను వస్తాను. కాబట్టి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకేం మాట్లాడతాను, అంతా చెప్పాల్సిందంతా చెప్పాను, మొత్తం చెప్పేసా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇందులో నేను నా వ్యక్తిగతంగా వీడి మీద ఇంత ఫైట్ ఎందుకు చేస్తున్నానంటే ప్రజలకి, అంటే వాడికి నాకు ఏముంటుంది చెప్పండి, నేనేమన్నా అఘోరీనా? కాదుగా, నేను ఒక హ్యూమన్ బీయింగ్, మంచి ఎథికల్గా వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తిని నేను. అర్థమైందా? చాలామంది, కొంతమంది కామెంట్స్, మేమర్స్, ట్రోలర్స్ ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా మేము ఇంత స్మార్ట్గా ఉన్నా కూడా మాకు అమ్మాయిలు పడట్లేదు, మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏమీ లేడు, వాడి ముఖం పొద్దున చూస్తే రాత్రి కల్లో గుర్తొస్తాడు, అంత దరిద్రంగా ఉన్నాడు, ఎలకల తెచ్చిన వాసన వస్తుంది, వాడికి అమ్మాయిలు ఎలా పడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఒకటే మేమర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి కూడా అసలు అన్నీ బాగున్న అబ్బాయిలకే అమ్మాయిలు కరువు అయిపోయారు. అంటే ఎందుకు కరువు అంటే నేను తప్పుగా అనట్లేదండి. ఈ రోజుల్లో ప్రేమలు ఇవన్నీ మనకు తెలిసింది కదా.
చాలామంది అమ్మాయిలు దొరక్క సింగిల్స్గా ఉన్నారు అబ్బాయిలు కొంతమంది. సో వాళ్ళు ఏంటంటే వీడిని చూసి వీడి రచ్చ చూసిన తర్వాత అమ్మ మేము ఎంత స్మార్ట్గా ఉన్నా, మాకు జాబ్ ఉన్నా కూడా మాకు సరిగ్గా ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మాకు అమ్మాయిలు దొరకట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, వీడికి ఏమీ లేకపోయినా వీడికి అమ్మాయిలు ఎలా పడుతున్నారని చెప్పి వాళ్ళు ఏంటి ఈ మాయ, ఏంటి వీడి దగ్గర ఏముందని ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అవి చూస్తుంటే, ఆ ట్రోలింగ్ చూస్తుంటే ఒకటే నవ్వలేక చచ్చిపోతున్నాను నేనైతే. వాస్తవమే అనిపిస్తుంది కదా. సో అంతే, ఇంకేం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మిత్రులారా. నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు, నా నెంబర్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.